గుడ్ మార్నింగ్ అండి. లాస్ట్ క్లాస్లో మనం వేదాల గురించి చర్చించుకున్నాం. పోటీ పరీక్షల దృష్ట్యా ఒక వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇప్పుడు మరొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అంటే ఖచ్చితంగా పోటీ పరీక్షలు కడతాం. ఎనీ ఎగ్జామినేషన్ మీకు ఆ విషయం తెలుసు, చూస్తున్న వాళ్ళకి తెలుసు. ఒకసారి చూడండి, వేదంగాలు అంటే వేదాలను చదవాలంటే వేదంగాలు తెలుసుకుంటారు. ఇది వెరీ ఇంపార్టెంట్. ఇవి ఎన్ని? 6. ప్రశ్న కూడా ఇలాగే అంటారు, ఇవి ఎన్ని? 6 వేదంగాలు. ఏమేమి? నెంబర్ 1 శిక్ష, నెంబర్ 2 కల్ప, నెంబర్ 3 ఛందస్సు, నెంబర్ 4 వ్యాకరణ, నెంబర్ 5 జ్యోతిష్యం, నెంబర్ 6 నిరుక్తం. ఇవన్నీ మనకు వేదంగాలు. అంటే పెట్టండి, ఈ వేదంగాలు ప్రతి వాళ్ళలో కానిది పోటీ పరీక్షలు అడిగారు చాలాసార్లు అనాయాసంగా చూసుకోవాలి. ఇందులో అత్యంత ప్రధానమైన వేదంగాలు ఏవి? ఈ 6లో ఇప్పుడు మనకి ఇంగ్లీష్లో సో విచ్ వన్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ వేదంగాస్ అని చెప్తారు. విచ్ వన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ వేదంగాస్ అంటే వెరీ సింపుల్. ఈ 6లో యాక్చువల్గా వేదంగానే 6. ఈ 6లో మన కీలకమైనవి ఇంపార్టెన్స్ ఏంటంటే సో శిక్ష, కల్ప అనగానే దాని ఫస్ట్లో రాశాను, బాగా గుర్తుపెట్టుకోవాలి. శిక్ష, కల్ప, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. సో ఇందులో కొన్ని గురించి చూస్తాం. ఛందస్సు ఎలా ఉత్సాహం ఎలా ఉంటుంది, ఛందస్సు గురించి చూపిస్తాం. అలాగే జ్యోతిష్యం, శుభ అశుభ, మంచి పనులు, శుభకార్యాలు చేయడానికి జ్యోతిష్యం అనేది అత్యంత ప్రధానమైనది. ఇప్పుడు కూడా మనం చూడండి, మన భారతీయ సమాజంలో అందరికీ హిస్టరీ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ అండ్ హ్యూమన్ లైఫ్. మానవ జీవితంలో చరిత్ర అనేది చాలా కీలకమైన అంశం. భారతీయ సమాజంలో ఇప్పుడు మనం ఏదైనా పెళ్లి చేసుకోవాలన్నా, లేదంటే ఏదైనా ఇంట్లో శుభకార్యాలు చేయాలన్నా, లేదా ఇంకేదైనా చేయాలన్నా, లేదా ఇంటి గురుప్రవేశం చేయాలన్నా, లేదా ఒక మంచి నామకరణం చేయాలన్నా మనం సొంతంగా చేయము. ఖచ్చితంగా ఒక బ్రాహ్మణం కాడికి వెళ్తాము, కూర్చొని స్వామి ఈరోజు మంచి రోజులు కాదా చూడండి అని చెప్పి ఒక జ్యోతిష నమ్మకం, అది చరిత్రలో మనకు బాగా కనిపిస్తుంటుంది. ఒక జ్యోతిష నమ్మకం అలాంటిది మనకు జ్యోతిషం చూపిస్తుంది. అలాగే నెక్స్ట్ వన్ ఈజ్ వ్యాకరణ, గ్రామం. ఇంగ్లీష్లో గ్రామం అంటాం. ఖచ్చితంగా గ్రామం అవసరం అన్నమాట. ఈ వ్యాకరణం అంటే కాంటెక్స్ట్ ఎలా ఏర్పడుతుంది, ఒక పదం ఎలా ఏర్పడుతుంది అని గురించి వివరించాలి. అలా ఈ వ్యాకరణానికి ప్రాచీన కాలంలో చరిత్రలోకి అత్యంత ప్రాచీన విశ్వవిద్యాలయాలు ఏమైనా ఉన్నాయంటే తక్షశిల విశ్వవిద్యాలయం. తక్షశిల విశ్వవిద్యాలయం సో వెరీ ఇంపార్టెంట్. తక్షశిల విశ్వవిద్యాలయం దీంట్లో వ్యాకరణం మీద కొంతమంది స్టూడెంట్స్ అలా చదువుతున్నారు. ఎందుకంటే హిస్టరీ అనేది మనకు పాపులర్. భారతీయ సమాజం ఈ దేశంలో కులం ఎలా పుట్టింది, మతం ఎలా పుట్టింది, వాళ్ళు చూడండి క్యాస్ట్ ఫీలింగ్ అనేది భారతీయ సమాజాన్ని కొట్టు పెట్టాడుతూ ఉంటుంది. అసలు ఆ కులాలు ఏదనేది మనకు హిస్టరీ బాగా కనిపిస్తుంది. మిగతా సబ్జెక్టులు కూడా చెప్పరాదు, అదే తెలుసుకోవాల్సింది హ్యూమన్ లైఫ్, ఒక మనిషి తెలుసుకోవాల్సిన కాన్సెప్ట్. అలాంటి ఈ వ్యాకరణం అనేది మనకి కనిపిస్తుంది. కాబట్టి ఈ ఎక్కడ వ్యాకరణానికి ప్రధాన యూనివర్సిటీ ఏంటంటే తక్షశిల యూనివర్సిటీ. అత్యంత ప్రాచీన విశ్వవిద్యాలయం భారతదేశంలోనే అత్యంత ప్రాచీన విశ్వవిద్యాలయం మనకి తక్షశిల విశ్వవిద్యాలయం. మళ్ళీ ఇక్కడ చదువుకున్న విద్యార్థులు స్టూడెంట్స్ సరఫరా, జీవకుడు, కౌటిల్యుడు. సో వెరీ ఇంపార్టెంట్ స్టూడెంట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ స్టూడెంట్స్ ఆర్. సో అలాంటి వాళ్ళు మనకి ఈ కాన్సెప్ట్ మనకి కనిపిస్తుంది. సో దీంతో ఈ కీలకమైన అంశం ఇక్కడ ఈ తక్షశిల విశ్వవిద్యాలయం మనకి ఇక్కడ బాగా కనిపిస్తుంది. జ్యోతిష్యం అలాగే నిరుక్తం, సో పదవిధానం ఎలా వేయాలి, సో శిక్ష, సో వేదంగా ఎలా శిక్ష వల్ల వేయాలి, బయట చేయాలి. కల్ప, ఈ కల్ప సూత్రాన్ని మనం 3 రకాలుగా డివైడ్ చేశారు. సో ఇది వేరే చెప్పండి, వేదంగాలు కల్ప ఎక్కడో కల్ప సూత్రాన్ని 3 రకాలుగా డివైడ్ చేశారు. ఏంటది? నెంబర్ 1 గృహ సూత్రాలు, నెంబర్ 2 సౌఖ సూత్రాలు, నెంబర్ 3 సులభ సూత్రాలు. సులభ
సూత్రాలు. సో ఇవి కల్పాల్లో అత్యంత ప్రసిద్ధి చెందిన సూత్రం. గృహ సూత్రాలు వెరీ ఇంపార్టెంట్. చాలా లోయర్ ఎగ్జామ్ నుంచి అండి, ఒక తంత్ర ఎగ్జామ్ నుంచి ఒక కలెక్టర్ ఎగ్జామ్ దాకా ఈ కాన్సెప్ట్లో మీకు అడుగుతూ ఉంటాను. సో లోయర్ ఎగ్జామ్ నుంచి, సో ఇది బాగా గుర్తుపెట్టుకోవాలండి. లోయర్ ఎగ్జామ్ నుంచి ఒకసారి చూడండి, గృహ సూత్రాలు ఇవన్నీ 16 మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు జరిగే 16 అంశాలని గృహ సూత్రాలు అంటారు. సో వెరీ కాన్సెప్ట్, వెరీ ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోవాలి. వేగంగా 16 సూత్రాలు ఏంటి? జననం, ఫస్ట్ బర్త్డే, పుంసవన, సీమంతమయ. పుంసవన అంటే మగ పిల్లవాడే పుట్టాలి. భారతీయ సమాజానికి బాగా కేటాయించింది. ఎస్, ఇప్పుడు మీరు కూడా చూడండి, ఎవరైనా పెళ్ళి అవుతున్న ఎస్ నా భార్య చెప్పాలంటే ఒకవేళ డెలివరీ ఏంటంటే ఏం బిడ్డ అంటారు. సో మగ బిడ్డన ఆడబిడ్డన, ఆడబిడ్డ కొంచెం చూడకుండా చూస్తున్నాం. మగ పిల్లడితో వాడు ఎలాగైనా ఉండి ఎక్కడైనా ఉండి ఎస్ మా సామ్రాజ్యానికి వారసులు ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది అన్న కాన్సెప్ట్ మనకి. సో శ్రీమంతమయ్య అంటే మా గవర్నమెంట్ బాగా తెలుసుకుంటారు. పరిపూర్ణ కాన్సెప్ట్ గర్భవతి వాళ్ళ సుఖంలో ప్రవశించారు శ్రీమంతమయ్య. అలాగే వేదాలను స్కూల్కి వెళ్ళడం, కర్ణవేద చెవులు కుట్టడం, ఈ మానవ జీవితంలో పార్ట్ ఆఫ్ లైఫ్. చెవులు కుట్టడం, కేశాంతం, జుట్టు కత్తిరించుకోవడం, విద్యారంభం చదువుకోవడం, అన్నప్రాసనం, మొట్టమొదటిసారి పుట్టిన బిడ్డకి అన్నం తినిపించడం. అలాగే ఈ గృహ సూత్రాలు 16 సూత్రాలు ఏదో బిడ్డని హౌ మెనీ గృహ సూత్రాలు దేర్ ఇండికేట్స్ ఇన్ 16 ఇస్ వెరీ ఇంపార్టెంట్. జస్ట్ ఈ సంఖ్యను అంటారు హౌ మెనీ గృహ సూత్రాలు. లేదా ఇంకొకటి అడుగుతాడు హౌ మెనీ కల్ప సూత్రాలు అంటారు. కల్పంలో గృహ సూత్రాలు ఉంది. సో వెరీ సింపుల్, ఇట్స్ 3. సెకండ్ వన్ ఈజ్ గృహ సూత్ర, సెకండ్ వన్ ఈజ్ సౌత సూత్ర, థర్డ్ వన్ ఈజ్ సూత్ర సూత్ర. సో ఇవి ఏమేమి గురించి చూపిస్తుంది అంటే గృహ సూత్రాలు 16 సూత్రాలు ఉన్నాయి. ఈ 16 సూత్రాలు 11వ అంశం ఏంటంటే ఉపనయనం. అంటే 2 సార్లు మనుషులు పుడతారు అని తెలియజేస్తుంది. ఎవరు వాడు ఉపనయనం ఏముంటుందంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య వీళ్ళు ఉంటుంది ఉపనయనం. అంటే ఈ మెడలో గార్మెంట్స్ అంటారు, బ్రాహ్మణ చూడండి గార్మెంట్ అంటే వాళ్ళు 2 సార్లు పుట్టారు. ఒకసారి మామూలుగా ఉంటారు, రెండవసారి సమాజంలో ఒక గమనిస్తాను. ఈ సూత్రం ఉంటారు, సూత్రాలు వీళ్ళు ఎవరు సూత్రాలు? ఇప్పుడు మనం చూస్తున్న ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ వ్యాపార వర్గాలు కానీ వీళ్ళందరినీ సూత్రాల గురించి చెప్తారు. అంటే ఏంటంటే వాళ్ళు గలీజ్గా ఉంటారు అనే కాన్సెప్ట్ వచ్చారు. దాని గురించి నెక్స్ట్ క్లాస్ నేను చెప్తాను. ఒక ప్రత్యేకమైన కాన్సెప్ట్ ఇస్తాను దాని గురించి. ఈ సూత్రాలు ఉపనయనం లేదు. ఎన్నో సార్లు పోటీ పిలిచి అడిగారు. సో ఈ ఉపనయనంలో లేని వాళ్ళు ఎవరు, ఉపనయనం ఎవరో తెలుసుకుంటారు అని చెప్పేసి దీంట్లో మనకి ఈ గృహ సూత్రాలు చేసింది. ఇది ఉపనయనం 16 సూత్రాలు. లాస్ట్ అంటేస్తారు, మనం జనాలంటూ మనం అంటేస్తారు అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇది నెక్స్ట్ సౌత సూత్రాలు. రాజ్య సంచలనం కోసం చేసే సూత్రాలు, రాజు యొక్క పరాక్రమం తెలియజేసే సూత్రాలు. ఎస్ నేను రాజుని, బాహుబలిలో చూపిస్తాను కదా, ఆయన కింగ్, నేను రాజుని అని చెప్పి తెలియజేసే సూత్రాల్లో సౌత సూత్రాలు ఇప్పుడు ఏంటంటే రాజసూయ, వాజపేయ, అశ్వమేధ 3 రకాల సూత్రాలకు తెలియజేస్తుంది. తర్వాత అంటే సులువు సూత్రాలు. సో వెరీ ఇంపార్టెంట్. సులువు సూత్రాలు భారతీయ సమాజంలో రేఖాగణితానికి పునాది వేసిన సూత్రం. రేఖాగణితం అంటే రేఖాగణితం పునాది వేసిన సూత్రాలు. సో భారతీయ సమాజానికి పునాది వేసిన సూత్రాలు రేఖాగణితం అంటే ఏం సార్ అంటే పొడవు ఉండాలి, ఎలా వేయాలి. సో పొడవు ఉండేటప్పుడు కరెక్ట్గా చూపించింది మనకు సులువు సూత్రాలు కనిపిస్తుంది. మనం ఎట్టపడతారు బాగుండాలి. మీరు కావాల్సిన గ్రూప్ ప్రారంభం చేస్తారు. కరెక్ట్గా పొడుగు ఎంత పొడుగు ఉంటుందో, వెడల్పు ఎంత ఉంటుందో, నాలుగు అలా గణిత శాస్త్రానికి పునాది వేసిన కాన్సెప్ట్ మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. సో ఇదండి వేదాంతాల గురించి తెలియజేసిన అంశం. దీని తర్వాత ఇతిహాసాలు ఉన్నాయి భారతీయ సమాజంలో. రామాయణ, మహాభారత 2 రకాలైన ఇతిహాసాలు ఉన్నాయి. సో ఈ వీడియో మా స్టూడెంట్ సెకండ్ ఇయర్ అబ్బాయి చేస్తున్నారు. సో అలాగే ఈ మధ్యకాలంలో సెలవు నుండి మామూలు పెట్టారండి. మా అబ్బాయి సెకండ్ ఇయర్ అబ్బాయి చేస్తున్నాడు ఈ వీడియో. సో అదే ఈ కాన్సెప్ట్. నెక్స్ట్ వీడియోలో మనకి తొలివేద కాలానికి ఋగ్వేద కాలానికి మధ్య ఉన్న ఆర్థిక, సాంఘిక, రాజకీయ, సాంస్కృతిక అంశాల గురించి నేను కాన్సెప్ట్ చేస్తానండి. ఒకసారి చూడండి, యాసిడెంట్స్ పోటీ పడుతూ చూస్తే మనకు వెరీ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.